ఏమండి మీ అమ్మ అయితే మీ తమ్మునికి రోడ్డు పక్కన ఉన్న 2 ఎకరాలు రాసిస్తా అన్నది. మనకేమో చెరువు పక్కన ఉన్న 2 ఎకరాలు రాసిస్తుందట. ఇట్లయితే ఎట్లా? మీ అమ్మగారిని మనం చూసుకోవద్దు, మనకు రోడ్డు పక్కన రాసిస్తేనే చూసుకుందాం, లేకపోతే అద్దిగా. ఏంది సునీత గట్లంటావు? ఆస్తి కోసం మా అమ్మని చూసుకోవద్దంటావా నువ్వు? మా అమ్మ ప్రేమతో ఏది రాసిస్తే అది తీసుకుందాము. కొట్లాటలు గొడవలు వద్దు సునీత. కాదండి, రోడ్డు పక్కనున్న పొలానికి ధర ఎక్కువ, ఎకరానికి 1,00,00,000 పలుకుతుంది. మనకిచ్చే పొలమేమో ఎకరానికి 40 లక్షలే. ఇట్లా తేడా చూపిస్తే ఎలా అండి? అత్తమ్మ అయినా సరి సమానంగా ఆస్తులు పంపకం చేయాలి కదా. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూస్తే ఎలా చెప్పండి మీరే? మా అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా సరిగ్గానే తీసుకుంటుంది. చిన్నోడంటవా వ్యవసాయం చేసుకుంటూ బతికేటోడు, వాడింత డబ్బులు సంపాదించలేడు. నాకంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. అందుకే మా అమ్మ నాకు చెరువు పక్కనున్న పొలం రాస్తుంది, మా తమ్ముడికేమో రోడ్డు పక్కనున్న పొలం రాస్తుంది. అందులో విభేదాలు ఏమీ లేవు. అయ్యో నన్ను క్షమించండి, ఈ మాత్రం కూడా నేను ఆలోచించలేకపోయాను. మీ అమ్మ రోడ్డు పక్కన పొలము మీ తమ్ముడికి రాస్తుంది, మనకేమో చెరువు పక్కన పొలం రాస్తుంది అనగానే నాకు చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో నేను మీ అమ్మా నాన్నలను చూసుకోను అన్నాను. పొరపాటు అయిపోయిందండి, నేను ఇంతగానం ఆలోచించలేకపోయాను. ఇప్పటికన్నా మా అమ్మను అర్థం చేసుకున్నావు సునీత, నాకు అంతే చాలిగా.